సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను మీకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గురించి అయితే చెప్తాను. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వచ్చేసి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇక్కడ అమెరికాలో. దీంట్లో చదవాలని చాలా మంది అయితే ట్రై చేస్తూ ఉంటారు. అయితే దీనిలో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు ఈ యూనివర్సిటీలో సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలనేది అయితే చెప్తాను. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఒక ఫుల్ అండర్స్టాండింగ్ వస్తుంది. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరందరూ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, ఎందుకంటే నాకు మోటివేటింగ్ ఉంటుంది అప్పుడు. సో కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడానికి. ఓకే, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వచ్చేసి దీంట్లో కొన్ని క్రైటీరియాస్ అయితే ఉంటాయి మీరు దీనిలో చదవాలనుకుంటే. ఫస్ట్ వచ్చేసి మీ జీపీఏ అండి. అండర్ గ్రాడ్యుయేట్ మీరు కాలేజ్ చదివేటప్పుడు, లైక్ మీ 4-year డిగ్రీ చేసేటప్పుడు మీ ఎడ్యుకేషన్ పరంగా మీకు స్కోర్స్ ఎట్లా వస్తున్నాయని అయితే డెఫినెట్గా చూస్తారు. సో ఇక్కడ అమెరికాలో జనరల్గా జీపీఏ వచ్చేసి 4.0 వరకు అయితే స్కేల్ ఇస్తూ ఉంటారు. ఆ 4.0కి ఎంత దగ్గరలో మీరు ఉంటే అంత బెటర్ అనమాట. ఎందుకంటే తగ్గే కొద్దీ మనకి వేరే వాళ్ళు కాంపిటీషన్లో మిమ్మల్ని బీట్ చేస్తూ ఉంటారు. సో అది మీరు ఎంత బాగా చదివితే అండర్ గ్రాడ్యుయేట్ అంత మంచిదన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి జీమాట్ లేదా జిఆర్ఈ స్కోర్స్ అయితే చూస్తారు. అయితే ఈ రెండిట్లో స్కోర్స్ కూడా మీరు హైగా స్కోర్ చేయాలి. ఎందుకంటే అగైన్ మీరు తక్కువ స్కోర్ వస్తే మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు యాజ్ హై స్కోర్ చేస్తే అంత బెటర్ అనమాట. ఇంకా ఇంకొకటి ఏం చూస్తారంటే లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా చూస్తారు. సో లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఆల్రెడీ 2 to 5 years వరకు మీరు చూపించగలిగితే ఇంకా బెటర్ అనమాట. సో జనరల్గా మీరు అండర్ గ్రాడ్యుయేట్లో ఉన్నప్పటి నుంచే మీరు లీడర్షిప్ రోల్స్ ఏది చేసినా కూడా దీంట్లో ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇట్లాంటి రోల్స్ మీకు ఏమన్నా ఉంటే అవి హైలైట్ చేయండి మీ రెజ్యూమీలో. సో లీడర్షిప్ రోలే కాకుండా మీరు లీడర్షిప్ రోల్లో ఉన్నప్పుడు ఆర్గనైజేషన్స్లో మీరు ఏ ఆర్గనైజేషన్స్కి అయితే పనిచేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్స్కి మీరు ఎట్లా ఇంపాక్ట్ చేశారు, అది స్కూల్లోనే కానివ్వండి లేకపోతే బయట పనిలో కానివ్వండి, ఎక్కడైనా కూడా మీరు చేసిన ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్కి అయితే లీడర్షిప్ రోల్లో ఉన్నారో వాళ్ళ ఆర్గనైజేషన్ని మీరు ఎట్లా ఇంపాక్ట్ చేశారనేది అయితే కూడా మీరు చెప్తే బాగుంటుంది. అలాగే మీరు ఎట్లా డెవలప్ అయ్యారు, మీరు ఏ ఏ రోల్స్కి ఒక రోల్ నుండి ఒక రోల్కి అట్లా జంప్ అయ్యారా అనేది కూడా చూస్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు అది కూడా హైలైట్ చేయగలిగితే లైక్ ఏ స్టెప్స్లో మీరు ఎంత టైం ఫ్రేమ్లో ఎట్లా ఎదిగారు అనేది కూడా మీరు హైలైట్ చేస్తే అది చాలా బాగుంటుంది అనమాట రెజ్యూమీలో. ఇంకొకటి ఏంటంటే ఈ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో వీళ్ళు ఎస్ఏస్ కూడా రివ్యూ చేస్తూ ఉంటారు. మీరు ఒక ఎస్ఏ కూడా రాయాలన్నమాట. ఎస్ఏ అంటే జనరల్గా మీరు హైలైట్ చేయాల్సింది దాంట్లో ఏముంటుందంటే మీకు మోటివేషన్ ఎట్లా వచ్చింది, అసలు మీరు ఎందుకు ఇంత బాగా చదువుతున్నారు, లేదా లైక్ వర్క్ పరంగా లీడర్షిప్ రోల్స్లో ఎందుకు ఇంత బాగా రాణిస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు మీరు మోటివేట్ అయి ఉండడానికి, అలాగే మీరు వేరే వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తున్నారు, మీరు ఆర్గనైజేషన్ ఎట్లా ఇంపాక్ట్ చేస్తున్నారు అనేది అయితే ఫుల్ స్టోరీ మీరు ఎస్ఏలో అయితే ఇవ్వచ్చు. అంతేకాకుండా మీరు ఉన్న కరెంట్ యూనివర్సిటీలో మీకు తెలిసిన మంచి ప్రొఫెసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్స్, రెఫరల్ లెటర్స్ లాంటివి కూడా బాగా పనిచేస్తాయి. సో వాళ్ళు మిమ్మల్ని మీ స్కిల్ని ఐడెంటిఫై చేస్తూ మీరు ఎంత బాగా చదువుతున్నారనే కానీ, మీరు ఎంత లీడర్షిప్ రోల్స్ మంచిగా చేస్తున్నారనేది కానీ హైలైట్ చేసి ఒక లెటర్ రాసి మిమ్మల్ని రికమెండ్ చేస్తున్నట్టు హార్వర్డ్ బిజినెస్ స్కూల్కి పెడితే ఇంకా బాగుంటుంది. వాళ్ళ లెటర్తో పాటు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఐడెంటిఫై చేస్తే బాగుంటుంది అనమాట. లైక్ వాళ్ళు లెటర్లో రాయాలన్నమాట, లైక్ ఫలానా క్యాండిడేట్ మా దగ్గర ఇట్లా పలానా పని అయితే చేశాడు, మేము చాలా ఇంప్రెస్ అయ్యాము, ఎందుకంటే ఇంత ఇంపాక్ట్ చేశాడు మా ఆర్గనైజేషన్కి అని అట్లా ఒక స్టోరీ అంటూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ లెటర్లో ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నిటిని బట్టి మీ రెజ్యూమీని బట్టి, మీ లెటర్స్ ఆఫ్ రెఫరల్స్ని బట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే దాని మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సిమిలర్ స్టోరీ అయితే చెప్పగలగాలి. సో డిఫరెంట్ స్టోరీస్ అయితే చెప్పమాకండి. అంటే లైక్ మ్యాచింగ్ ఉండాలన్నమాట మీరు చెప్పినప్పుడు. దీంట్లో మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ మీరు చెప్పింది ఫేక్ స్టోరీ అని అనుకుంటారు. సో మీరు చెప్పే ఎక్స్పీరియన్స్ రియలిస్టిక్గా, ఆనెస్ట్గా మీరు చేసింది ఏదో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. బోత్ ఆన్ పేపర్ అండ్ ఆల్సో ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అనమాట. అలాగే సిమిలర్ గా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాళ్ళు డైవర్సిటీని కూడా చాలా రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి మీరు మీ లీడర్షిప్ రోల్స్ లో డైవర్సిటీని ఎట్లా ఐడెంటిఫై చేశారు అనేది కూడా కొంచెం హైలైట్ చేస్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో సిమిలర్లీ మీరు ఎగ్జాంపుల్స్ ఎట్లా చూపెట్టచ్చు అంటే
ఇంటర్నల్‌గా మీరు లీడర్‌షిప్ రోల్‌లో ఉన్నప్పుడు ఎట్లా నెట్వర్క్ చేశారు? ఎట్లా ఎంగేజ్ చేశారు? స్టూడెంట్స్‌నే గాని, ఎంప్లాయీస్‌నే గాని మీరు ఎట్లా ఇంపాక్ట్ చేశారు వాళ్ళని? వాళ్ళని ఎట్లా ఎంగేజ్ చేశారు? వాళ్ళని ఎట్లా ఆకర్షించుకున్నారు? వాళ్ళని ఎట్లా మోటివేట్ చేశారు? అలాగే వాళ్ళందరి ద్వారా ఆర్గనైజేషన్‌కి ఎట్లా పాజిటివ్‌గా ఇంపాక్ట్ ఉన్నదనైతే ఒక డీటెయిల్‌గా చెప్పగలిగితే ఇంటర్వ్యూస్‌లో బాగుంటదనమాట. సో, ఇట్లాంటి బిజినెస్ స్కూల్స్‌లో డెఫినిట్‌గా ఇది హై ప్రొఫైల్ స్కూల్ గాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ టైమ్‌లీ అనమాట. అంటే మీరు డెడ్‌లైన్స్‌నైతే మిస్ అవ్వకండి. సో, వాళ్ళ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోయి కంపల్సరీగా వాళ్ళు ఎప్పుడు అడ్మిషన్స్ ఓపెన్ చేస్తున్నారు, ఎప్పుడు మీరు అప్లై చేయాలి అనేదైతే చూసుకోవాలి. ఆ టైంకి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టడం జరగాలనమాట. అంతేగాకుండా అదే టైం లోపట మీరు ప్రిపేర్ అయ్యి గూడా ఉండాలి. మీరు ఈ పేపర్ వర్క్ అంతా సబ్మిట్ జేయడానికి అప్లికేషనే గాకుండా, రెజ్యూమేనే గాకుండా, ఈ రెఫరల్ లెటర్సే గాకుండా, మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి పిలిస్తే మీరు ఇమ్మీడియేట్‌గా మీరు ఆన్సర్స్ చెప్పగలుగుతారా లేదా? అవన్నీ గూడా ప్రిపేర్ అయ్యి ఉండాలనమాట. సో, బీ వెల్ ప్రిపేర్డ్ అనమాట. సో, అది ఫ్రెండ్స్ ఇగ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది. హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో తోటి హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో సెలెక్ట్ అవ్వడానికి కొన్ని టిప్స్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఇంకేమన్నా క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా వేరే టైప్ ఆఫ్ వీడియోస్ ఏమైనా కావాలంటే గూడా కామెంట్స్‌లో అయితే పెట్టండి. అవి చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ అలాగే నా ఛానెల్‌ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరందరూ చూస్తున్నారు గానీ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఎందుకంటే నాకు చాలా మోటివేటింగ్ ఉంటదప్పుడు. సరే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బై.